హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి దగ్గరికి ఇంకొక చిన్న టాపిక్ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఏమీ లేదండి, ఈ రోజుల్లో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్లో అంటే జాబ్స్ చేస్తున్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో చాలా వరకు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. కాదంటే లేడీస్ ఎవరు కూడా దాన్ని పైకి చెప్పుకోలేకుండా దాన్ని లోపల లోపలే బాధపడే లేడీస్ చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే ఆవిడ జాబ్ చేయాలి తప్పదు. కానీ ఆమె జాబ్‌కెళ్ళి తిరిగి మార్నింగ్ వెళ్ళిన ఆమె ఈవినింగ్ వచ్చేటప్పుడు టైము కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అలా అవ్వినప్పుడు హస్బెండ్ దాన్ని ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు ఇంత లేట్ ఎందుకయ్యింది అంటే, అంత లేట్ ఎందుకు అయ్యిందంటే మీరు అంటే ఆమెని ఎందుకు అనుమానిస్తున్నారు? మీ ఫ్యామిలీ కోసమే కదా ఆమె కూడా కష్టపడుతుంది. అలాంటప్పుడు ఆమె ఎక్కడుంది, ఏంటి అన్నది మీరు కాల్ చేస్తూ ఉంటారు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎక్కడ లేని అనుమానాలు వచ్చేస్తాయి. ఇక్కడ నేననేది ఏమిటంటే, మన సిటీస్‌లో బయటికెళ్ళి ఒక జాబ్ చేసే పర్సన్ అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా కూడా ఇంటికి చేరుకోవడానికి చాలా టైం పడుతది. ఎందుకంటే ట్రాఫిక్ అన్నదే చాలా దారుణంగా ఉంటది సిటీస్‌లో. ఇంటికి రావడానికి చాలా టైం పడుతుంది. అది ఒక్కొక్కసారి తొందరగా టైంకి బస్ దొరకచ్చు, టైంకి రాలేకపోవచ్చు. ఒకవేళ ఇన్‌కేస్ ఆ టైంకి బసెస్ లేకపోతే లేట్ అవుతది. అలా లేట్ అయినప్పుడు ఆమె ఇంకోటేంటంటే, అక్కడ ఉన్న బస్‌లో అక్కడ ఉన్నప్పుడు ఏమవుతదంటే, సౌండ్స్‌కి అయ్యి కూడా ఫోన్స్ వినపడవు. రింగ్ టోన్ అన్నది వినిపించదు. అందువల్ల ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటిటప్పుడు మీరు వాళ్ళని అనుమానించడం, "ఏంటి ఇంతసేపు ఎందుకున్నావు నువ్వు? ఇంత టైం ఎందుకు లేట్ అయింది నీకు?" అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది కరెక్ట్ అయిన విషయం కాదని నా ఉద్దేశం. ఇలా ఇబ్బంది పడుతున్న లేడీస్ ఎంతోమంది ఉన్నారండి. కానీ వాళ్ళు బయటికి చెప్పలేరు కూడాని. అంటే అది ఇన్సల్టింగ్ ఫీలింగ్ కింద అనిపిస్తది. ఏంటి ఇంత టైం వరకు నువ్వెందుకు లేట్ అయ్యింది నీకు? అంటే ఆమె కష్టపడే కదా వస్తుంది. మీరెలాగో అలాగే కాదంటే జెంట్స్ ఏంటంటే ఒకవేళ బైక్ ఉంటే బైక్ మీద తొందరగా వచ్చేయడం, లేకపోతే అలా. కానీ లేడీస్ జెంట్స్‌ని అంతలా క్వెషన్ చెయ్యరు. కానీ జెంట్స్ మాత్రం లేడీస్‌ని చాలా క్వెషన్ చేస్తారు. జాబ్ చేస్తున్న లేడీసు నిజంగా వాళ్ళు మార్నింగ్ అంతా ఇంట్లో పని చేసుకొని అందరిని చక్కపెట్టుకొని జాబ్‌కెళ్ళి మళ్ళీ ఈవినింగు ట్రాఫిక్‌లో నిజంగా బసెస్ దొరక్క ఎంతో ఇబ్బంది పడి ఇంటికొస్తారు. వచ్చి రాగానే మళ్ళీ ఇదో ఎలిగేషన్ అనమాట వాళ్ళ మీద. "నువ్వెందుకు ఇంత లేట్‌గా వచ్చావు? లేకపోతే ఇంత టైం వరకు ఎక్కడున్నావు? ఏంటి?" అని క్వెషన్ చేయడం. ఇలాంటి క్వెషన్స్ చేసేటప్పుడు నేననేదేంటంటే, అప్పుడు జాబ్ మానిపించేసి ఇంట్లో కూర్చోపెట్టుకోండి వైఫ్‌ని. మీరు అంత అనుమానం పడేటప్పుడు వైఫ్‌ని నేను ఎందుకంటే స్పెషల్‌గా ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నానంటే, నేను చాలామందిని చూశాను. అందులో నేను చూసాకనే ఈ టాపిక్ తీసుకొస్తున్నానండి. హస్బెండ్స్ ఎవ్వరైనా సరే తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మీరంటే బైకులుంటాయి కాబట్టి తొందరగా వచ్చేయడము ఏదోకటి జరుగుతది. కానీ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతది. ఇక్కడ ట్రాఫిక్ అలా ఉంటది కదా అని మీరు అర్థం చేసుకొని ఆమెను కూడా కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. అలా ఆలోచించండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే, జెంట్స్ ఎవరైనా సరే. ఎందుకంటే ఆమెకు కూడా మీకు మళ్ళీనే కష్టపడుతుంది కదా! మీ సంసారం కోసమే, మీ ఫ్యామిలీ కోసమే చేస్తుంది కాబట్టి, ఆమె జాబ్‌కెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయితే మీరు ఇంట్లో పిల్లల్ని చక్కపెట్టడము, రైస్ పెట్టడము అలాగా ఏదో ఆమెకి ఎంతో కొంత మీకు వీలైనంత వరకు సాయం చేయండి. అలా చేస్తే ఏంటంటే ఆమెకు కూడా మీ మీద ప్రేమ ఇంకా పెరుగుతది. ఆమెకి పెరుగుతది, మీకు పెరుగుతది. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌లో ఎప్పుడు బాండింగ్ బావుండాలి అంటే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా లేట్ అవుతుంటే పోనీ నేను రానా నువ్వు పలానా చోటుకు దిగిపో, నేనొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని ఆమెని కొంచెం మోటివేషన్‌గా మీరుంటే గనక మీ లైఫ్ ఇంకా బావుంటుంది కదా! సో, బ్రదర్స్ ఎవ్వరైనా సరే నేననేదేంటంటే కొంచెం అర్థం చేసుకోండి. వైఫ్స్‌ని అర్థం చేసుకోండి. లేట్ అయ్యింది ఏంటి, ఒకవేళ లేట్ అయితే లేట్ అయిందెందుకు మామూలుగా మీరు క్వెషన్ చేయాలనుకుంటే మామూలుగా క్వెషన్ చేయండి. అదో అనుమానం కిందో అలాగ మాత్రం క్వెషన్ చేయొద్దు ఎప్పుడూ లేడీస్‌ని. బాధ్యతగా ఉంటుంది అంటే ఆమె ఎప్పుడూ బాధ్యత గల మహిళ ఎక్కడా కూడా తప్పు చెయ్యదు.
ఫ్యామిలీ కోసమే కష్టపడుతుంది, ఫ్యామిలీ కోసమే ఉంటుంది. ఆమె మనసు కూడా అయ్యో! ఆయన వచ్చేసారేమో, పిల్లలు వచ్చేసారేమో, ఇంటి దగ్గర ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, పిల్లలు ఆయన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారేమో అని ఆలోచించే మహిళలే ఉన్నారు. జాబ్ చేసే మహిళ ఎక్కడా కూడా తప్పు చేస్తదని అనుకోకండి. మీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న ఆమె ఎప్పుడూ తప్పు చేయదు. సో, అది నేను చెప్పేదేంటంటే, మీరు మాత్రం అలాంటి కన్‌ఫ్యూజన్ ఏంటంటే, లేట్ అయ్యేసరికి రకరకాలుగా మైండ్ సెట్ మారిపోతూ ఉంటుందనమాట. సో, నేను చెప్పేది లేడీస్ అయినా సరే, జెంట్స్ లేట్‌గా వస్తే ఏంటి అంటే, ఆఫీస్ వదలగానే పావుగంటలోనే, 20 మినిట్స్‌లోనే ఇంట్లో ఉండాలి అంటే, ఇప్పుడు ఉన్న ట్రాఫిక్‌లో నిజంగా వెంటనే వచ్చేయాలంటే టైంకి ఎవరు చేరుకోలేరండి. ఎంతో కొంత లేట్ అవుతది. సో, ఆళ్ళని తప్పుగా అనుకొని వాళ్ళని మిస్సీగా అదే వేరేగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో, మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ టాపిక్ తీసుకొచ్చినందుకు మీరెవరు కూడా తప్పుగా అనుకోకండి. అంటే నేను ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేది మాత్రమే చెప్తున్నాను. సో, నా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.